మీ ఏరియా ఎమ్మెల్యే? మా ఏరియా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అండి, పెద్దగోరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు. ఎలా ఉందంటారు ఇప్పుడు ఆయన పనితీరు? ఎలా ఉందంటారు ఈ 10 నెలల్లో మీకు పెద్దగోరపాడులో ఏం చేశారు? పెద్దగోరపాడులో ఆయన ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా ఉన్నారు. చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకి ఏ మండలానికి ఏం కావాలనేది మొత్తం ఆయన ప్రణాళిక తీసుకున్నాడు మండలాల వారీగా. ఇప్పుడు మనకు ప్రధానంగా కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి, అంటే ఇప్పుడు ప్రజెంట్ పల్నాడు జిల్లా డివైడ్ అయిన తర్వాత పల్నాడు జిల్లా, ఈ రెండింటికి మధ్య బ్రిడ్జి కడితే ఇటు మిర్చి యార్డ్కి చాలా ఈజీ అయితే హైదరాబాద్ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి అని ఆ బ్రిడ్జి ఎంత త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పేసి అనే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇటీవల అసెంబ్లీ జరిగినప్పుడు కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, ఈ మనకి పెద్దగోరపాడు మండలంలో గారపాడు అనే గ్రామంలో 300 ఎకరాలు ఉంది. ఐటీ హబ్ని తీసుకొస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న యువత ఉన్నారు, వాళ్ళందరూ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కలుస్తాయండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం గారి దృష్టికి, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అట్లాగే ఏ మండలంలో రోడ్ల పరిస్థితి ఎట్లాగుందని చెప్పేసి క్లియర్ కట్ గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ రోడ్లు వేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసి అసెంబ్లీ సాక్షిగా సంబంధిత మంత్రులకు అప్పచెప్పారు. అట్లాగే 5 మండలాల్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైనవి కావాలి అని చెప్పేసి అని అన్ని అసెంబ్లీలో చర్చించారు, సంబంధిత మంత్రులకి నివేదిక ఇచ్చారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో దాదాపు యువత చదువుకొని ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఆయన సొంతంగా మెడికల్ క్యాంపు పెట్టించారు. పెద్ద పెద్ద కంపెనీలు పిలిపించేసి మెగా జాబ్ మేళా అనే పేరుతోటి ఇప్పటికి 2 సార్లు పెట్టడం జరిగింది. దానిలో కొంతమంది సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది, కొంతమంది జాబులు కూడా చేసుకుంటున్నారు. అట్లాగే మెడికల్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఏరియాలో వెనకబడే ప్రాంతం పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి అని మెగా మెడికల్ క్యాంపు కాటూరు వారి సహకారంతో ఈ బిరుళ్ళు అత్యంత ఆధునీకరణమైన మిషనీకరణ కూడా మొన్న ఈ మధ్య అది మన రాష్ట్రంలో కొత్తగా వచ్చింది. మా పెద్దగోరపాడులోనే ఫస్ట్ టైం తీసుకొచ్చి అన్ని మండలాల్లో 5 మండలాల్లో మెగా మెడికల్ క్యాంపు, ఈసీజీ కానీ, గుండెకి సంబంధించిన పరీక్షలు కానీ, ఎముకలకి సంబంధించి కానీ, అట్లాగా మన బాడీలో మనిషిలో ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యలకి టెక్నాలజీని ఉపయోగించి చక్కగా చేశారు. దానిలో రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. అన్ని రకాలుగా కళ్ళకు కూడా సంబంధించి టెస్టులు చేసి అవసరమైతే కళ్ళజోళ్ళు అట్లా కూడా రిఫర్ చేశారు. అట్లా గుండెకు సంబంధించి కానీ అన్ని చేశారు. ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గానికి నేనంటూ ప్రత్యేకంగా చేసిన పనులు గుర్తింపు ఉండాలని చెప్పేసి అని ఆ దిశలో ఆ లక్ష్యంతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నెంబర్ 1 గా చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో గత ఎమ్మెల్యే నంబర్ శంకర్రావు గారు అవునండి. ఈ 10 నెలల్లో ఏం అభివృద్ధి చేశారంటారు భాష్యం ప్రవీణ్ గారు? భాష్యం ప్రవీణ్ గారు ఇదే ఇప్పుడు కొన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాడు, సైడ్ డ్రైవ్స్ ఇచ్చారు, మండలాల వారీగా చూసుకున్నా కానీ గ్రామాల్లో సైడ్ డ్రైవ్స్ ఇచ్చారు, సీసీ రోడ్లు కొన్ని ఇచ్చారు. అట్లాగే ఈ గ్రామాల్లో ఏవైతే అవసరం ఉన్నాయా అని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్ వైడ్గా గ్రామ సభలు జరిపారు. ఆ గ్రామ సభల ద్వారా ఈ గ్రామాల్లో ఏమైతే అవసరం అవుతున్నాయో, అట్లాగే ఇప్పుడు వేసవ కాలం వస్తుంది, దీనికి కూడా ఎక్కడ ఏ ఊర్లో మంచినీరు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి అని అన్ని మండలాల్లో ఎంపీడీలోకి గ్రామ పంచాయతీలకి అన్నిటికీ చెప్పుంచారు. అట్లాగా వాటర్ కూడా ఎక్కడ సమస్య రాకుండా ఎండల కాలంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి దానికి కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ఎక్కడ అవసరం అయితే ఏం కావాలంటే సప్లై చేపిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకలు వచ్చినాయని చెప్పేసి ఈ 10 నెలల్లో వ్యతిరేకలు వచ్చినాయి, జనసేన సంబంధించిన పట్టించుకోవడం లేదు, అట్లా అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా కలిసి. అవునవును, వ్యతిరేకలు వచ్చినాయి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకలు వచ్చినాయి లేదంటే ముందు ఇలానే కొనసాగుతుంటారు కూటమి ప్రభుత్వాన్ని? అది వ్యతిరేకం అనేది ఏమీ లేదు, అందరినీ కలుపుకుంటూనే వెళ్తున్నాడు.
ఏంటంటే ఏదన్నా ఒకసారి అరసారి ఏదైనా ఇది కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు ఇంటిమేషన్ లేదని చెప్పేసి అని ఏదో ఒకటి సందర్భంలో వచ్చిన మాట వస్తుంది. దాన్ని కూడా ఫిల్ చేసుకోవడానికి ఆ గ్యాప్ లేకుండా మెయింటైన్ చేసుకోవడానికి కూడా చేసుకుంటున్నారు. ఏ రకమైన ఇబ్బందులు ఏదన్నా ప్రతిపక్ష వాళ్ళు ఏదో ఒకటి మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అన్నా కానీ మన అధినాయకులు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏడన్నా చిన్న డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినా కానీ మామూలుగా మన జిల్లా నియోజకవర్గ నాయకులకు చెప్పండి కానీ మీరేమో ఇది కావద్దని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఏదైనా చిన్న చిత్తగా ఉన్నా కానీ అవి ఆల్రెడీ చిన్న సింగిల్ పార్టీ ఉంటేనే రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ ఉండి పోయినసారి ఇది చేసుకున్నారు. అట్లాంటిది 3 పార్టీలు కలిసినప్పుడు ఎవరన్నా ఒకటి అలా వచ్చినా కానీ వాటిని నాయకులు క్లియర్ చేసుకుంటారు. దానివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు సరిగ్గా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ అనేది అసలు సమస్యే కాదు. కాకపోతే ఆ రోజు లోకేష్ గారు ఏంటంటే యువకాలం జరిగేటప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నాను అన్నారు. అంతే తప్పితే దాన్ని తీసుకొని ఏదో పగబట్టి చేస్తున్నారు అది ఇది అంటున్నారు. అదేం కాదు. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే దండిస్తున్నారు. అది చట్టం పని, చట్టం చేసుకుంటాం తప్పితే దానికి కావాలని ఎవరు చేసేది లేదు. అదంతా ఉట్టి ప్రచారం. కూటమి ప్రభుత్వం కొనసాగుతుంటారా లేదంటే వ్యతిరేక వచ్చే అవకాశం ఉందా? ఏం లేదు. వ్యతిరేకం అయితే రారు. స్పష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ కూటమిని ఏందున 30 సంవత్సరాలు చేయాలని చెప్పేసి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సీనియర్. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో ఆయన ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నాడంటే ఆయన చాలా పరిజ్ఞానం ఉంది. ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ రకంగా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం 30 ఏళ్ళు పదిలంగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఇక మిగతా ఏమన్నా చెప్పారంటే ఈ ప్రతిపక్షాలు ఏంటంటే గిట్టగా ప్రచారం చేయటమే. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నారు. చెప్తున్నారు కదా, మోడీ గారు 3 సార్లు చేశారు, అలానే చూడాలి మేము కూడా చంద్రబాబు గారి దగ్గర నేను నేర్చుకోవాలి అంటున్నాడు. కానీ ఒకవేళ జనసేన సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇప్పుడు చూడాలనుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనుకుంటారు కదా. చూడాలనుకుంటారు కానీ అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఎట్లా జరుగుద్ది అనేది మనం చెప్పే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని బీసీలని పట్టించుకోవడం లేదు, వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నారు. ఇది అంటే ఫ్యామిలీ పరంగా రాజకీయాలు జరుగుతున్నాయి, వాళ్ళ అన్నకే ఎమ్మెల్సీ ఇచ్చాడు అని చెప్పేసి అంటారు. సో గతంలో చూడకపోతే నాగబాబు గారు కూడా కష్టపడ్డాడు పార్టీ కోసం. సరే ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏది చేసినా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటవే కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అదే కొంతమంది బీసీలకు ఇవ్వలేదు, ఇట్లా మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఒక కాపుకి ఇచ్చారు, ఆయనకి ఇచ్చిన అవకాశం ఇస్తే ఒక చౌదరికి ఇచ్చారు అని చెప్పేసి కామెంట్లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. పార్టీ కోసం 9 సంవత్సరాలు కష్టపడ్డారు. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఇవ్వకపోతే అది తప్పుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసనే ఓసీలకు ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన వాళ్ళని మేము తక్కువ చేసామనేది కాదు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమ పడ్డ వాళ్ళకి ఇస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇది ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు అని చెప్పేసి అని ఇచ్చేసి పార్టీ కోసం పాపం నిరంతరం పనిచేసిన వాళ్ళకి ఇకపోతే మరి వాళ్ళు నిరుత్సాహపడతారు. 6 కాలంగా పనిచేసి మాకేం లేదని చెప్పేసి నిరుత్సాహంగా ఉండకూడదు. గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా భుజాన్ని వేసుకొని పనిచేసే వాళ్ళకి చేయడం కరెక్ట్. అంటే మీకు ఇక్కడ పెద్ద పొరపాట్లు చూడకపోతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి మాకే ఫలితం ఉండట్లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసాను. ఈ సహజంగా ఉంటాయి. పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏంటంటే వైసీపీ సంబంధించిన విమర్శలు కావాలని చేసినవి లేదంటే నిజంగా జరుగుతున్నాయి అంటారు. నిజంగా అయితే ఏదైనా కొంత గొప్ప ఇది ఉంటది కానీ అయితే వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం అంతా అయితే కాదు. సహజంగా ఏదైనా కాస్త కోస్త మనస్పర్ధలు ఉంటే అవి చెప్పుకోదగ్గ స్థాయి అయితే ఉండవు. ఒకవేళ ఏదైనా ఎవరన్నా అలిగి పొలిగి ఏదన్నా ఒకసారి రాకపోతే తర్వాత కవర్ చేసుకొని కలుపుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది అయితే ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో చల్లాలి కాబట్టి బురజల్లాలి కాబట్టి చల్లటం అది. సరే ఇప్పుడు చూడకపోతే మేము చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం మిమ్మల్ని, అంటే రాజకీయాల్లో మీకు చాలా అనుభవం ఉంటది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రీసెంట్ చూడకపోతే మీరు అంతకుముందు సినిమా ఫీల్డ్ లో చూస్తున్నారు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉందంటారు ఆయన పనితీరు, ఎలా ఉందంటారు? చాలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంత ఇదిగా మారాడంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ లో ఉన్న టెక్నాలజీని ఏ విధంగా చేయాలి, అసలు గ్రామ స్థాయిలో మన పార్టీ
ఎంత సొచ్చుకుపోవాలని పార్టీ పరంగా కూడా ఎంత విశ్లేషణతోటి ఎంత అనుభవంగా ఆలోచించి ఒక్కొక్క విషయాన్ని ఎంత క్లారిటీగా వచ్చిన కొత్తల్లో కన్నా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు 100% ఆచితూచి మాట్లాడతాను కానీ పనులు చేయటం కానీ ఆయన చాలా ఇది ఓర్పుగా నేర్పుగా చేసుకుంటూ వస్తున్నాడు. చాలా మార్పు వచ్చింది పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని ఆయన కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక నిర్ణయం చేస్తున్నారు. ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇదే వస్తుంటారు? కూటమి ప్రభుత్వం రావడం అనేది ఖాయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి పనులు కూడా గతంలో లాగా ఏదో పైన షో చేసుకుంటా పోయేది కాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన కావాలి, మనది ఈ కూటమి ప్రభుత్వం పలాని టైంలో ఇది అని చెప్పేసి అది ఒక సింబాలిక్ గా ఉండాలని చెప్పేసి అనేది దానికోసం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పాటుపడుతున్నారు. దానిలో భాగంగా ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం గుర్తుండిపోద్ది. నెక్స్ట్ 5 ఏళ్ళు దాటిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇది ఉండదు.